నమస్తే అందరికీ. నేను మీ అనుశ్రీ. వెల్కమ్ టు అనుశ్రీ ఇంటి వంటలు. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా చేసుకునే ఆలూ వెజ్ ఫ్రైడ్ రైస్. మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పటికీ ఒక పక్క టిఫిన్ చేస్తూనే చాలా ఈజీగా మనం ఈ ఆలూ ఫ్రైడ్ రైస్ రెడీ చేయొచ్చు. అలాగే ఈ రైస్ ని ఎవరైనా చాలా బాగా లైక్ చేస్తారు. వాళ్ళ పిల్లలైనా పెద్దలైనా సరే రుచిలో పర్ఫెక్ట్ గా ఏ మాత్రం తీసుకొని ఈ లంచ్ ని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకుని తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా రెడీ అవ్వే కమ్మని ఆలూ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4 బంగాళదుంపల్ని చిన్న పీసెస్ గా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. బంగాళదుంపలు మరీ పెద్దవి కాకుండా మరీ అంత చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉండాలి. పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ మాత్రమే తీసుకుంటున్నా. నెయ్యిని తీసుకుంటే ఆ టేస్ట్ చెప్పనక్కర్లేదు, అంత బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్నట్లయితే ఈ రైస్ తినేటప్పుడు క్రిస్పీగా నోటికి కమ్మదనం తెలుస్తుంది. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం సాల్ట్ ని వేసుకున్నట్లయితే త్వరగా వేగుతాయి. ఒకసారి ఇలా కలిపాక మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే బాగా ఫ్రై అయినాయి. గరిటితో ఇలా అన్నట్లయితే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇవైతే రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ కి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది మనకు. మీకు కావాలనుకుంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. బాగా ఫ్రై అయినవి చూడడానికి చాలా బాగుంది కదా. మిగతా ప్రాసెస్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, పల్లీలు 2 స్పూన్స్, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేయాలి. పల్లీలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పోపులు, 2-3 యాలకులు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఒక 5-6 జీడిపప్పు పలుకుల్ని వేసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న 1 టీ స్పూన్ అల్లాన్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఒక కప్పు అన్నం తీసుకోవాలి. నేను తీసుకున్నది నార్మల్ రైస్. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నంలోకి ముందుగా రెడీగా పెట్టుకున్న బంగాళదుంప ఫ్రైని వేసుకోవాలి. నిమ్మరసాన్ని కొద్దిగా వేసుకొని బాగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీరని తుంచుకొని వేసుకోవాలి. నిమ్మరసం కొత్తిమీర బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా చేసిన రెసిపీని లంచ్కైనా డిన్నర్కైనా లంచ్ బాక్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా. చాలా బాగుంటుంది. ఈ ఆలూ ఫ్రైడ్ రైస్ని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తింటే ఎంజాయ్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కావాలి అనుకుంటే అనుశ్రీ ఇంటి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.